అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిందాస్ రుచులు. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే సగ్గుబియ్యంతో మంచూరియాని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. మంచూరియాని చేసే ముందుగా అరగంట పాటు సగ్గుబియ్యంని కడిగి నానబెట్టాలి. ఇందులోకి సన్నగా తరిగిన క్యాబేజీ 1 కప్పు, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 1/2 కప్పు, కొత్తిమీర కావలసినంత, కార్న్ ఫ్లోర్ 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లను తీసేసిన సగ్గుబియ్యంని వేసుకోవాలి. తర్వాత దీనికి 1 కప్పు క్యాబేజీ తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కోసి పెట్టుకున్న మిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 కప్పు కార్న్ ఫ్లోర్ను కలపాలి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసి తగినంత ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేట్లు కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో తీసుకొని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు అన్నింటినీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచూరియా చేసుకోవడానికి సాస్ని రెడీ చేద్దాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ వేసి బాగా కలుపుకోవాలి. దీనికి కొద్దిగా వాటర్లో కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని మిక్స్ చేయాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం బాల్స్ని ఇందులో వేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. అంతే, సగ్గుబియ్యం మంచూరియా రెడీ అయిపోయింది.